హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో ఈజీ ట్రిక్ ఫర్ స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇందులో స్క్వేర్ రూట్ ఆఫ్ 64, అక్కడ రూట్లో మనకు 2 ఉంది. ఓకేనా? అక్కడ రూట్లో మనకు 2 ఉంది. సో నెక్స్ట్ వన్ ఓన్లీ రూట్ 81, నెక్స్ట్ రూట్ 2025, నెక్స్ట్ రూట్ అండర్ రూట్ ఆఫ్ 25, అక్కడ రూట్లో మనకు 2 ఉంది. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 343, నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 496. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64, అక్కడ రూట్లో మనకు 2 ఉంది. సో ఇక్కడ మనకు 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 2 డిజిట్స్ని 6 + 4 లాగా రాయాలి. సో 6 + 4, మనకు అక్కడ రూట్లో 2 ఉంది. సో దాన్ని మైనస్ చేయాలి. -2, 6 + 4 -2, 6 + 4 is 10, 10 - 2 8. The answer is 8. ఓకే, నెక్స్ట్ వన్ రూట్ 81. సో అక్కడ మనకు అక్కడ రూట్లో ఏ నెంబర్ లేదు కదా. సో ఇది ఎలా రాయాలంటే డైరెక్ట్గా 8 ఓన్లీ 8 2 అంటే 2 డిజిట్సే ఉన్నాయి కదా. 8 + 1, 8 + 1 is 9, 9 is the answer. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2025, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కదా. 4 డిజిట్స్ ఉన్నప్పుడు 2 డిజిట్స్ లాగా డివైడ్ చేసి తీసుకోవాలి. సో 20 + 25, 20 + 25 is 45. The answer is 45. Under root of 2025, answer is 45. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25, అక్కడ మనకు రూట్లో 2 ఉన్నది. సో ఇది ఎలా రాయాలి? 2 + 5, అదేం చేయాలి? స్క్వేర్ రూట్లో ఉన్న 2ను మైనస్ చేయాలి. 2 + 5 7, 7 - 2, 7 - 2, answer is 5. Square root of 25, the answer is 5. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 343, మనకు అక్కడ రూట్లో 3 ఉంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ క్యూబ్లో 3 ఉంది కదా. సో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 + 4 + 3 + 3, అక్కడ క్యూబ్లో మనకు 3 ఉంది కదా, 3 మైనస్ చేయాలి. సో ఇక్కడ ఏంటి టోటల్గా 6 + 4 7, 7 + 3 is 10, 7 + 3 is 10, 10 అక్కడ మైనస్ ఉంది కదా, -3, 10 - 3 is 7. The answer is 7. Cube root of 343 is the answer is 7. ఓకే, 7. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 4096. ఆల్రెడీ మనం ముందు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నాం కదా. సో మీకు అర్థమైతే ఈ ఆన్సర్కి కామెంట్ చేయండి.